నమస్కారం, నా పేరు శివంతరావు ఉన్నారు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు యొక్క పథకంలో భాగంగా మనకి కేంద్ర ప్రభుత్వం అనేది ఒక కొత్త ఆండ్రాయిడ్ యాప్ అయితే లాంచ్ చేశారండి. ఈ యొక్క యాప్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అనమాట. అట్లా దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుందండి. సో క్లిక్ చేసి మీరు ఈ యొక్క యాప్ అయితే మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? అయితే ఈ యొక్క యాప్ ఏ వరకు బాగా అవుతుంది అని చెప్పేసి మీరంటే కనుక, సో ఎవరైతే మైగ్రేట్ అవుతారో, మైగ్రేట్ అయ్యే పీపుల్స్కి ఇది బాగా అవుతుందండి. ఓకేనండి. సో చాలామంది పనుల కోసం అని చెప్పేసి వేరే ఊళ్ళు అంటే వేరే రాష్ట్రాలు అయితే వెళ్తూ ఉంటారు అనమాట. సో అట్లాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు చాలామంది ఫుడ్ కోసం బాగా ఇబ్బంది పడతారు అనమాట. ఓకేనండి. సో అట్లాంటి సందర్భంలో వాళ్ళకి అక్కడే రేషన్ వచ్చిందనుకోండి, సో వాళ్ళకి చాలా ఊరట కలుగుతుందండి. ఓకేనండి. సో ఫుడ్కి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. అయితే వీళ్ళని ఉద్దేశించి మనకి ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డు యొక్క పథకంలో భాగంగా మనకి ఈ కొత్త ఆండ్రాయిడ్ యాప్ని అయితే లాంచ్ చేశారన్నమాట. ఇందులో ఎవరైతే మైగ్రేట్ అవ్వాలనుకుంటారో పర్టికులర్ పర్సన్ సెలెక్ట్ చేసుకుని, సో వాళ్ళు ఎక్కడైతే మైగ్రేట్ అయితే అవ్వచ్చండి, అంటే రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. సో అట్లా రిజిస్టర్ అయ్యి ఆ వ్యక్తి ఎక్కడైతే పనికి వెళ్తాడో అక్కడి నుంచే ఈ యొక్క రేషన్ అనేది తీసుకొచ్చు అనమాట. ఓకేనండి. సో వేరే రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి, అంటే మైగ్రేట్ చేసేటప్పుడు వాళ్ళు ఏ రాష్ట్రంకి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు అనేది అయితే ఒక డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా? డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళు మైగ్రేట్ అయితే కనుక అక్కడి నుంచి వాళ్ళు రేషన్ తీసుకొచ్చారన్నమాట. పర్టికులర్ పర్సన్, ఇప్పుడు మనకి రేషన్ కార్డులో కొంతమంది మెంబర్స్ ఉంటారు కదండి. సో వాళ్ళు ఎవరైతే మైగ్రేట్ అవ్వాలనుకుంటారో అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మైగ్రేట్ చేస్తే కనుక వాళ్ళు వెళ్ళే ఏరియాలో రేషన్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇంకా మరికొన్ని ఆప్షన్స్ చాలా అయితే ఉన్నాయండి. అసలు యొక్క అప్లికేషన్ ఏంటి, అప్లికేషన్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయి అనేది అయితే మనం క్లియర్గా అయితే తెలుసుకోబోతున్నాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎట్లాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోవాలంటే కనుక ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉందండి, దాన్ని ట్యాప్ చేసి పక్కన వచ్చిన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలోచించి మన టాపిక్ స్టార్ట్ చేద్దామండి. సో చూస్తున్న శివమిత్ర యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్లయితే మేరా రేషన్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ యాప్ అయితే కనిపిస్తుందండి. సో దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో క్లిక్ చేసి మీరు మీ మొబైల్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ట్యాప్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే మనని కొన్ని పర్మిషన్స్ అయితే అలౌ చేయమంటుందండి. మీరు అలౌ చేసేయండి. ఓకేనండి. అలౌ చేసిన తర్వాత మీకు ఎట్లా కనిపిస్తుంది అనమాట. ఈ యాప్ సంబంధించిన పూర్తి ఇంటర్ఫేస్ అనేది ఎట్లా ఉంటుందన్నమాట. ఓకేనండి. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్స్, అలాగే నవ్ యువర్ ఎంటైటిల్మెంట్, నియర్ బై రేషన్ షాప్స్, అలాగే ఓఎన్ఓఆర్సీ స్టేటస్ అని చెప్పేసి, మై ట్రాన్సాక్షన్స్, ఎలిజిబుల్ క్రైటీరియా, ఆధార్ సీడింగ్, ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయండి. ఇక్కడ మనం ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాము. ఇక నేను రిజిస్ట్రేషన్ అని చెప్పేసి దీని మీద ట్యాప్ చేసినప్పుడు మనల్ని రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుందండి. ఇక్కడ జేఏపీతో స్టార్ట్ అయిన కొన్ని రేషన్ కార్డు నెంబర్స్ అయితే తీసుకోవట్లేదు, అన్నీ తీసుకోవట్లేదు, కొన్ని మాత్రమే తీసుకుంటుంది. బట్ డబ్ల్యూఏపీతో స్టార్ట్ అయిన నెంబర్స్ అయితే తీసుకుంటుంది. చాలా వరకు ట్రై చేశానండి, బట్ కొన్ని నెంబర్స్ తీసుకోపోవచ్చు. అయితే ఇరు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఈ యొక్క పథకం అయితే అందుబాటులో ఉంది, మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకేనండి. మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలండి. అంటే ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి, రైస్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయొద్దు. ఇదైతే చూపించదు అనమాట. ఓకేనండి. ఇట్లా మీకు సంబంధించిన రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు ఇట్లా కొన్ని డీటెయిల్స్ అయితే మనకి చూపిస్తుందండి. ఇక్కడ రేషన్ కార్డ్ డీటెయిల్స్, అట్లాగే ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అనేవి ఇట్లా చూపిస్తుంది అనమాట. ఓకేనండి. ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ చిత్తూరు సంబంధించిన రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అట్లా ఇక్కడ మనకి చూస్ మైగ్రేటెడ్ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. ఎవరైతే మైగ్రేట్ అవ్వాలనుకుంటారో, వేరే రాష్ట్రం వెళ్ళి ఉండి అక్కడ రేషన్ తీసుకోవాలనుకుంటారో అట్లాంటి వాళ్ళని ఇక్కడ మనమైతే మైగ్రేట్ చేయొచ్చు అనమాట. ఓకేనండి. పర్టికులర్ పర్సన్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని వాళ్ళని మైగ్రేట్ చేయొచ్చు అనమాట. అప్పుడు వాళ్ళు ఎక్కడైతే పని చేసుకుంటారో, ఏదైతే రాష్ట్రంలో పని చేసుకుంటారో అక్కడ రేషన్ తీసుకోవచ్చు అనమాట. ఓకేనండి. అందరినీ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, బట్ కొంతమంది మాత్రమే, ఫ్యామిలీలో కొంతమంది మాత్రమే వెళ్తారు. సో అట్లాంటి సందర్భంలో వాళ్ళని ఇక్కడ మనం మైగ్రేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అయితే ఎవరినైతే మనం మైగ్రేట్ చేయాలనుకుంటామో అక్కడ మనము ఆ బాక్స్లో ట్యాప్ చేసుకోవాలండి. ఓకేనండి. అంటే టిక్ చేసుకోవాలన్నమాట. టిక్ చేసుకొని మనం ఇక్కడ ప్రాసెస్ అయితే చేయాలన్నమాట. ఓకేనండి. మైగ్రేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. స్టేటు, డిస్టిక్, అలాగే మైగ్రేషన్ ఫ్రమ్, అంటే ఏ డేట్ నుంచి అవుతున్నారు, అలాగే వాళ్ళ యొక్క సంబంధించిన మొబైల్ నెంబరు, అండ్ మైగ్రేషన్ రీమార్క్స్, అంటే ఇక్కడ మనకి కొన్ని వృత్తులు అయితే ఉంటాయండి. మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు సంబంధించిన వృత్తి కనబడపోతే కనుక అదర్ అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనండి. ఇట్లా మీరు అన్నీ కూడా ఫిల్ చేసి సబ్మిట్ అని చెప్పేసి మీరు ట్యాప్ చేసినట్లయితే ఆ యొక్క వ్యక్తి అనేది మైగ్రేట్ అవుతారన్నమాట. ఓకేనండి. మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో దీని ద్వారా ఎవరైతే వ్యక్తి మైగ్రేట్ అవ్వాలనుకుంటారో, మైగ్రేట్ అయ్యి అక్కడ రేషన్ తీసుకోవాలనుకుంటారో అట్లాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు మైగ్రేట్ అవ్వచ్చు అనమాట. ఓకేనండి. అండ్ ఆ తర్వాత చాలామందికి రేషన్ కార్డు అనేది తెలియకపోవచ్చు. అట్లాంటి సందర్భంలో మీరు ఏం చేస్తారంటే నవ్ యువర్ ఎంటైటిల్మెంట్, దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకి రేషన్ కార్డు అడుగుతుంది, అట్లాగే ఆధార్ నెంబర్, ఈ రెండిట్లో ఏదైనా మీరు ఎంటర్ చేయొచ్చు అనమాట.
నేను ఆధార్ అని చెప్పేసి ట్యాప్ చేశానండి. ట్యాప్ చేసి ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఓకే అండి, ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినట్లయితే ఇంతకుముందు చూశారు కదండి, అదే డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. అట్లాగే మీరు లొకేషన్ కూడా, అంటే మీరుంటున్న లొకేషన్ మైగ్రేషన్ అయిన తర్వాత మీరున్న లొకేషన్లో రేషన్ ఎక్కడో తీసుకోవాలి ఏంటని చెప్పేసి అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నియర్ బై రేషన్ షాప్ అని చెప్పేసి. అలాగే ఓఎన్ఓసి స్టేటస్ అండి. సో దీన్ని మీరు ట్యాప్ చేసినట్లయితే కనుక సో ఇక్కడ మనకి ఏ రాష్ట్రాలకి ఈ యొక్క పథకం అందుబాటులో ఉంది అనేది అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. మీరైతే చెక్ చేసుకోవచ్చండి. రెడ్ మార్క్లో కొన్ని ఏరియాస్ అయితే ఉన్నాయండి. అంటే మనకి ఇక్కడ ఛత్తీస్గఢ్, ఢిల్లీ అట్లా కొన్ని ఏరియాస్ అయితే ఉన్నాయండి రెడ్ కలర్లో. సో ఇవైతే మనకి అంటే అందుబాటులో ఈ యొక్క పథకం అనేది వీళ్ళకి అందుబాటులో లేదు. బట్ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఈ యొక్క పథకం అయితే అందుబాటులో ఉందన్నమాట. ఓకే అండి, ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ మనకి మై ట్రాన్సాక్షన్ అని చెప్పేసి మరొక ఆప్షన్ అయితే ఉందండి. సో దీన్ని ట్యాప్ చేసినట్లయితే మళ్ళీ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది అనమాట. మీకు సంబంధించిన రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినప్పుడు మనకు లోడింగ్ తీసుకునే విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే అండి, అంటే మనకి లాస్ట్ 6 ట్రాన్సాక్షన్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తుంది అనమాట. సో ఎవరు తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు ఏంటి అనేది, ప్రైస్ ఎంత తీసుకున్నారు ఏంటి అనే విషయాలు అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. సో ఏ పర్టికులర్ వ్యక్తి తీసుకున్నారు ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే అండి, సో ఇట్లా మీ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూసుకోవచ్చండి ప్రతి ఒక్కళ్ళు. అట్లా ఎవరైతే మైగ్రేట్ అవ్వాలనుకుంటారో అట్లాంటి వాళ్ళకి ఇది చాలా బాగా అవుతుంది అనమాట. అట్లాగే మనకి ఎలిజిబుల్ క్రైటీరియా కూడా ఉందండి, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ ఆధార్ సీడింగ్ ఆప్షన్ కూడా ఉందండి. మీరు మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క రేషన్ కార్డు దారులు ఎవరైతే ఉన్నారంటే మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆధార్ సీడింగ్ అయిందా లేదా అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఓకేనండి, ఇట్లా మనకి మరికొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఫ్యూచర్లో మరికొన్ని ఆప్షన్స్ అయితే ఇంకా యాడ్ చేస్తామని చెప్పేసి అన్నారు. బట్ ఈ యొక్క యాప్ అయితే చాలా బాగుందండి. మైగ్రేషన్ అయ్యే వాళ్ళకి ఇక్కడి నుంచే మైగ్రేట్ అవ్వచ్చు. సో వాళ్ళకైతే ఇది ఒక గొప్ప వరం అని చెప్పేసి అనుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మనకి ఒక ఆండ్రాయిడ్ యాప్ని అయితే లాంచ్ చేసింది. సో ఇది నిజంగానే మైగ్రేట్ అయ్యే పీపుల్కి శుభార్త అని చెప్పేసి అనుకోవాలి. ఓకేనండి, సో మీకు ఈ విషయాలు క్లియర్గా అర్థమయ్యండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వీడియో కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, కామెంట్ చేయండి. ఈ యాప్ సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. క్లిక్ చేసి మీరు మీ మొబైల్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకున్నాను. నచ్చితే కనుక వీడియో లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఎప్పటివరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని ట్యాప్ చేసి పక్కన వచ్చిన బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.